తప్పకుండా ఆ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగము అనేటటువంటిది 5 అంగములతో కూడుకుని ఉంటుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5టి సమాహార స్వరూపము కనుక 5టిని అంగములుగా పొంది ఉంటుంది కాబట్టి దానికి పంచాంగము అని పేరొచ్చింది. పంచాంగము జ్యోతిష శాస్త్రమునందు అంతర్భాగం. జ్యోతిషము వేదపురుషునికి నేత్రస్థానంలో ఉంటుంది. మనం చూడండి, కన్నులు లేనివారు అనుకోండి, దగ్గరగా ఉన్న విషయాన్ని చేతితో ముట్టుకుని అది ఏదో తెలుసుకోవలసి ఉంటుంది. కన్నులు ఉన్నవాడు అనుకోండి, దగ్గర దాకా వెళ్ళి ముట్టుకోక్కర్లేదు, దూరంగా ఉన్నదాన్ని కంటితో చూసి ఇది ఈ వస్తువు అని నిర్ణయించుకుంటాడు. వేదపురుషునికి నేత్రస్థానంలో జ్యోతిషము ఉన్న కారణం చేత గ్రహగతులను నిర్ణయిస్తుంది. రాబో కాలం ఎలా ఉంటుంది, శుభాశుభ పరిణామములు ఎలా ఉంటాయి, లెక్కగట్టగలిగినటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి శాస్త్రమునకే జ్యోతిషమని పేరు. అటువంటి జ్యోతిషమునందు ప్రధానమైనటువంటి అంగములైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణముల యొక్క సమాహార స్వరూపమై పంచ అంగములతో కూడుకున్నది కనుక దానికి పంచాంగము అని పేరు. ఇందులో ఈ 5టిని ప్రతిరోజు పరిశీలించినటువంటి కారణం చేత 5 ఫలితములు కలుగుతాయి అని మనకి పెద్దలు చెప్తారు. ప్రతిరోజు తిథిని పరిశీలించినటువంటి కారణం చేత సంపద కలుగుతుంది అని. అలాగే ప్రతిరోజు వారాన్ని పరిశీలనం చేస్తే దాని వలన ఆయువు వృద్ధి పొందుతుంది అని. అలాగే నక్షత్రము ఏది అన్నది తెలుసుకుని ఆ నక్షత్రము యొక్క పాదములను పరిశీలనం చేసిన కారణం చేత పాప వినాశనము జరుగుతుంది అని. అలాగే యోగము చేత రోగము నశించడం, కరణము చేత విజయము సంభవించడం జరుగుతాయి. అంటే కాలాన్ని, కాలము యొక్క విభాగాన్ని బాగా పరిశీలించడం అలవాటైతే కాలము యొక్క విలువ ఏమిటో మనిషి గుర్తిస్తాడు. కాలము యొక్క విలువ తెలుసుకున్ననాడు ఈ కాలమును సద్వినియోగము చేసుకున్ననాడే నేను కాలాతీతుడనవుతాను తప్ప కాలమును దుర్వినియోగము చేస్తే నేను కాలమునందు మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి ఇలాగే అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది. పైగా కీర్తివంతుడు కావడం అనేటటువంటిది కేవలము కాలమును సద్వినియోగం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితానికి అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ఏ 5టి పరిశీలనం చేత వస్తాయో ఆ 5టి సమాహార స్వరూపమే పంచాంగమైంది. ఈ పంచాంగంలో గ్రహముల యొక్క గతులనన్నిటినీ కూడా చెప్పి రాశి ఫలితములను చెప్తారు. ఏ ఏ రాసులలో ఏ ఏ నక్షత్రపాదముల వారు జన్మించారో దానిని విని దానిని బట్టి వారికి రాబోయేటటువంటి సంవత్సరంలో శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయన్న దాని విషయంలో ఒక అవగాహనకి వస్తారు. అందుకే పంచాంగములు కేవలం విన్న కారణం చేత కొన్ని విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి అని మనకి పెద్దలు చెప్తున్నారు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకార్య సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అంటారు. అనేకమైనటువంటి కార్యములను నిర్వహించవలసి వచ్చినప్పుడు ఆ కార్యములను నిర్వహించడానికి దేన్ని ఆలంబనం చేసుకుంటారు అంటే పంచాంగాన్ని ఆలంబనం చేసుకుంటారు. అందుకే నానాకార్య సుసాధనం, అనేకమైనటువంటి కార్యములను చెయ్యడానికి సాధనంగా పంచాంగం ఉపయోగపడుతుంది. ఏ కార్యాన్ని ఎప్పుడు మొదలు పెడితే అది దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాలమునందు అంతర్లీనమైనటువంటి అనేక విషయాలు మన పట్ల ఆనుకూల్యతని పొందుతాయి. ఈ విషయాలన్నీ కూడా పంచాంగము యొక్క శ్రవణము వలన తెలుస్తాయి. అలాగే కేవలము పంచాంగమును విన్న మాత్రం చేత గంగాస్నాన ఫలితము, గోదానము చేసినటువంటి ఫలితము ఇత్యాదులు కలుగుతాయి. అందుకే కాల విభాగం గురించి పరిశీలనం చెయ్యడం అనేటటువంటిది ఎంత ప్రధానమైన విషయంలో లోకానికంతటికీ తెలియచేయడం కోసం ఇప్పటికీ కూడా కలవు వెంకటనాయక అనిపించుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిరోజు కూడా పంచాంగ శ్రవణం చేస్తాడు అంటే అసలు ఆ పంచాంగాన్ని వినడము, పంచాంగాన్ని పరిశీలించడము, పంచాంగం ఇంట్లో ఉండడము అనేటటువంటిది ఎంత ముఖ్యమైన విషయమో మనకు అర్థమవుతుంది. పైగా పంచాంగంలో ప్రతిరోజు కూడా సూర్యోదయ సూర్యాస్తమయములు నిర్ణయింపబడి ఉంటాయి. అలాగే గ్రహణములు పేర్కొనబడతాయి. ఇందులో ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎప్పుడు జరుగుతున్నాయి అన్న విషయాన్ని
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాన్ని బట్టి మనం చెయ్యవలసినటువంటి ఆరాధనా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్ణయం చేసుకుంటారు. నిత్య నైమిత్తిక తిథులన్నీ కూడా తెలుస్తాయి. అలా తెలిసినటువంటి కారణం చేత ఏ నైమిత్తిక తిథి నాడు ఎటువంటి కార్యాచరణ చెయ్యవలసి ఉంటుందో అటువంటి కార్యాచరణ పూనికతో చేసి చక్కగా దాని వలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. అందుకే పంచాంగమాకర్ణ్యతాం, కనీసం పంచాంగాన్ని మనం చదువుకోకపోయినా ప్రతి సంవత్సరంలోనూ కూడా మొట్టమొదటి రోజున ఆ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు.